నమస్కారం. ఏసీటీ 9 న్యూస్కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మందని పట్టణ కేంద్రంలోని టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం మందని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్తున్న భక్తులకు ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ముఖ్య అతిథులుగా మందని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్ హాజరై అన్నదాన శిబిరానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇదే క్రమంలో మందని ఎంపీపీ కొండా శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని, జాతర వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అలాగే మందని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నాయకులు మాట్లాడుతూ దానం చేసే అవకాశం ఉంటే ఆర్యవైశ్యులు ముందుంటారని అన్నారు. పిలిచిన వెంటనే కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందని మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మందని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అన్ని దానాలలో అన్నదానం మహా గొప్పది. మరి ఆర్యవైశ్య సంఘం వారు, తర్వాత మిల్లర్స్ అసోసియేషన్, అభ్యుదయ సంఘము, తర్వాత అందరూ కలిసి మరి ప్రతి 2 సంవత్సరాలకు ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 3 రోజుల్లో దాదాపుగా 10,000 మందికి అన్నదానం వితరణ చేయడానికి ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం. అన్ని దానాల్లో అన్నదానం ముఖ్యం కాబట్టి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మరి కొలిచే భక్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్లకు మంచినీరు సౌకర్యంతో పాటు కడుపు నిండా భోజనం అందించినందుకు వారికి అభినందిస్తూ, అదేవిధంగా మరి సమ్మక్క సారక్క అమ్మవారు మరి ఈ సంవత్సరం కూడా మంచిగా వర్షాలు పడి ఇక్కడ ఉన్న ప్రజానికం వాళ్ళు మంచి పంటలు పండించి వాళ్ళ ఇక్కడ ఉన్న ప్రజలు సుఖ సంత్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వారికి అభినందనలు తెలియజేస్తూ దీన్ని వారాలు 3 రోజుల పాటు జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మరియు ఆర్యవైశ్య సంఘం అనుబంధాల సంఘాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కూడా దాన ధర్మాలలో, గుళ్ళు గోపురాలకు కానీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ అన్నదాన కార్యక్రమం అయినా కూడా దాంట్లో వైశ్యులే ముఖ్యంగా పుణ్యక్షేత్రాలలో కానీ, ఈ పర్యాటక ప్రాంతాలలో కానీ, జాతరల సందర్భంగా కానీ అన్నదానంలో మా వైశ్యులు ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు అందరి సహకారంతో కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మా యొక్క ఈ చిన్న విన్నపాన్ని మన్నించి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి గౌరవనీయులు రెవెన్యూ డివిజన్ అధికారి గారు కూడా వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినందుకు వారికి కూడా మా ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం మరియు అనుబంధ సంఘాలు అన్ని సంఘాల తరఫున వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్టీసీ ఆర్ఎం గారు మరియు ఆర్టీసీ డిఎం గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఆర్టీసీ వారు కూడా స్థలం కేటాయించి మాకు చాలా సహకరించినారు. ప్రతి జాతర సందర్భంలో కూడా మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. దానికి అన్ని శాఖల వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తున్నాం. గత సంవత్సరంలో నుండి ఇదే ప్రాంగణంలో మన మేడారం వెళ్ళేటటువంటి భక్తుల సౌకర్యార్థము అన్నదాన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్ని సంఘాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా సద్వినియోగం చేసుకొని వృధా చేయకుండా అందరూ వచ్చి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా 3 రోజుల కార్యక్రమంలో భాగంగా బస్టాండ్లో మేడారం భక్తులకు మరియు ఆర్టీసీ డ్రైవర్లకు, వైస్ సంఘం మరియు ఇతర సంఘాలు, అన్ని అభ్యుదయ సంఘం, మహిళా సంఘం, అన్ని వర్తక సంఘం, అన్ని సంఘాల తరఫున ఇక్కడ ప్రతి ఇయర్ అన్నదానం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారలమ్మ వెళ్ళే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై వాసవి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మేడారం వెళ్ళే భక్తుల జాతర
చేస్తాము అంటూ అందరూ తన తోచిన సహాయం చేసి అందరూ ముందుకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్నదానం దిగ్విజయంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి.